హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ స్పెషల్. ఈరోజు అయితే దోసకాయ ఎండి రొయ్యలు కర్రీ చేస్తున్నా. సూపర్ ఉంటుంది. దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిగడ్డలు, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, ఒక 3 టమాటాలు, కొద్దిగా కసూరి మెంతి. నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నా. ఇప్పుడు ఎండి రొయ్యలు మంచిగా ఏం వేయకుండా, ఆయిల్ ఇట్లా ఏం వేయకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట, వేయించుకోవాలి. మంచి ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్నా చూసారా. ఇప్పుడు వీటిని మనం మంట తగ్గించుకొని వాటర్లో వేసుకోవాలి. డైరెక్ట్ వాటర్లో వేసేసుకుంటే ఇట్లా మంచిగా నీళ్ళలో నానబెట్టుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు ఇట్లా వేగే వరకు మంచిగా నానితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా. కర్రీకి సరిపడా ఒక 2 చెంచాలు, పెద్ద చెంచాలో 2 చెంచాలు వేస్తున్నా, సరిపోతుంది. నూనె మంచి వేడైంది, ఆల్రెడీ గిన్నె వేడిగానే ఉంది కదా, వేయించుకున్నాం కదా మనం. ఇప్పుడు దీంట్లో ఒక చెంచా అంతా కసూరి మెంతి వేసుకోవాలి. టేస్ట్ అయితే దీంతోనైతే సూపర్ వస్తుంది అన్నమాట. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, అట్లాగే ఉల్లిపాయలు కూడా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. ఒకసారి బాగా కలుపుతున్నాం. మంచి ఉల్లిగడ్డలను అయితే రెడ్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు అయింది, మూత తీసుకుంటున్నాం. మంచిగా మగ్గినాయి కదా, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసుకుందాం. ఒక 1/2 చెంచా పసుపు. తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా రొయ్యలు, వేయించుకొని అవి వేసుకోవాలన్నమాట. రొయ్యలు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకుందాం. మంచి ఇవి నూనెలో కూడా ఒక 2 నిమిషాల దాకా మంచిగా మగ్గనియాలన్నమాట. నూనెలో ఇట్లా మంచిగా మగ్గనియాలి. ఒక 2 నిమిషాల దాకా ఈ రొయ్యలు నూనెలో ఇంకా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం. ఒకసారి చూద్దాం. 2 నిమిషాలు అయింది. మంచిగా ఫ్రై అయిపోయినాయి రొయ్యలు కూడా. ఇప్పుడు మనం దీంట్లో దోసకాయలు వేసుకుందాం. ఒక 3 దోసకాయలు అయితే నేను ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం, వేసేసుకుందాం. ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది ఇట్లా ఒకసారి కర్రీ. దోసకాయ ఎండు రొయ్యలు కూర సూపర్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వీటిని మంచిగా కలుపుకున్నాం. దీంట్లోనే మనం ఉప్పు తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాం. ఒక చెంచా వేసుకొని ఒకసారి కలుపుకుంటాం. ఒక 5 నిమిషాలు అయితే వీటిని మంచిగా మూత పెట్టి మగ్గనిద్దాం. ఉప్పు వేసేసుకున్నాం కదా, తొందరగానే మగ్గుతాయి. 5 నిమిషాలు అయితే మూత పెట్టుకున్నాం. 5 నిమిషాలు అయింది. ఒకసారి మూత తీసుకుందాం. మంచిగా ఉడికిపోయినాయి రొయ్యలు, దోసకాయ ముక్కలు. ఇప్పుడు మనం దీంట్లో టమాటాలు యాడ్ చేస్తున్నాం. 3 పెద్ద టమాటాలు యాడ్ చేసేస్తున్నాం. ఒకసారి కలిపి టమాటాలు కొంచెం మగ్గనియాలి. టమాటాలు మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసుకున్నాం. టమాటాలు కూడా మగ్గిపోయినాయి చూసారు మంచిగా. ఇప్పుడు మనం దీంట్లో కారం, కొద్దిగా ధనియా పొడి యాడ్ చేసుకున్నాం. ఒక 2 చెంచాలు అయితే కారం వేస్తున్నాం. అట్లాగే ఒక 1/2 చెంచా ధనియా పొడి, ఒక 1/2 చెంచా ధనియా పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాం. చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ. ఏం పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే కర్రీ అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో 1 నిమిషం ఆపి కారం పచ్చివాసన పోతుంది కదా, అప్పటి వరకు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట.
దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కారం మంచిగా దోసకాయ ముక్కలకి రొయ్యలకు పట్టేటట్టు కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనియాలన్నమాట. ఇంకొన్ని వస్తాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే ఇవి వాటర్ అంతా ఇంకిపోయి కూర దగ్గరికి అయ్యాక మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఓకే, 5 నిమిషాలు అయితే అయింది. చూద్దాం ఒకసారి మూత తీసి. మంచిగా ఉడికిపోయింది కదా. ఇంతే. ఇప్పుడు దీంట్లో ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ఎండి రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ స్పెషల్ ఛానల్ని ప్లీజ్. ఓకేనా? చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.